మహిళలను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని శ్రీరంగం ఫౌండేషన్ కో చైర్పర్సన్ శ్రీమతి ఇందుమతి శ్రీరంగం పేర్కొన్నారు. మహిళలు సమాజంలో సామాజిక సేవా కార్యక్రమాలలో ప్రముఖ పాత్ర పోషించాలని శ్రీరంగం ఫౌండేషన్ కో చైర్పర్సన్ శ్రీమతి ఇందుమతి శ్రీరంగం నేడు ఇక్కడ నొక్కి చెప్పారు. ఉమెన్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ WISC B2B ఎక్స్పో 2025 హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి COWE నేషనల్ కాన్ఫరెన్స్ కు శ్రీరంగం ఫౌండేషన్ కో చైర్పర్సన్ ఇందుమతి శ్రీరంగం హాజరై మహిళా వ్యాపారవేత్తలకు మరియు B2B కార్యక్రమాలకు తన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీరంగం ఫౌండేషన్ మరియు COWE కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మధ్య అవగాహన ఒప్పందం MOU కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా భవిష్యత్తులో ఇద్దరు సంస్థలు కలిసి నూతన మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధికి మరియు వ్యాపార అవకాశాల విస్తరణకు సహకరించనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 108 మంది మహిళా వ్యాపారవేత్తలకు శక్తి అవార్డులు ప్రదానం చేయబడ్డాయి. అలాగే 40కి పైగా బయ్యర్లు, ప్రభుత్వ కార్పొరేట్ సంస్థలు మరియు 70 పైగా సెల్లర్లు పాల్గొన్న B2B ఎక్స్పో ఈవెంట్ జరిగింది. ఇందుమతి శ్రీరంగం ఈ సమ్మిట్ లో శ్రీరంగం ఫౌండేషన్ తరపున 2 రోజుల పాటు పూర్తిగా పాల్గొని మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడంలో శ్రీరంగం ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందని ఇందుమతి శ్రీరంగం తన ప్రసంగంలో తెలిపారు. COWEతో కలిసి పనిచేయడం ద్వారా మరిన్ని మహిళలకు మద్దతు అందించేందుకు శ్రీరంగం ఫౌండేషన్ కట్టుబడి ఉందని ఆమె వెల్లడించారు.